Circles 10th chapter exercise 2 first question. From a point Q, the length of the tangent to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. The radius of the circle is ఫైండ్ చేయాలి. ఇందాక క్వశ్చన్లోనే దీన్ని కూడా ఒక సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్ పీక్యూ అనే ఒక టాంజెంట్ లైన్ ఇలా వెళ్తుంది. వెళ్ళే టాంజెంట్ లైన్ పీ దగ్గర సర్కిల్లో పీ దగ్గర అది లైన్ టచ్ చేసుకుంటూ వెళ్ళింది. అది క్యూ దగ్గర ఎండ్ అయింది. వెళ్ళిన టాంజెంట్ లైన్ పీ అనే పాయింట్ దగ్గర సర్కిల్ని టచ్ చేసుకుంటూ క్యూ దగ్గర ఎండ్ అయింది. పీ నుంచి క్యూకి డిస్టెన్స్ వచ్చి 24 సెంటీమీటర్లు ఇచ్చేసాడు. లెంగ్త్ వచ్చి పీక్యూ అనేది 24 సెంటీమీటర్ లెంగ్త్ ఇచ్చేసాడు. ఓ నుంచి సెంటర్ ఓ నుంచి క్యూ వరకు టాంజెంట్ లైన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వరకు 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ రేడియస్ కనుక్కోమంటున్నాడు. ఓపీ అనేది రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్. అంటే ఓక్యూ ఇచ్చేసాడు, ఓపీ ఇచ్చేసాడు, పీక్యూ ఇచ్చేసాడు, ఓపీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం రాసుకోవాలి. ఓ ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ and PQ is the tangent to the circle of the length 24 centimeters. OQ equal to 25 centimeters ఇచ్చాడు. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి? OQ స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. OQ స్క్వేర్ ఎంత? 25 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చేసాడు. PQ 24 ఇచ్చేసాడు. OP ఫైండ్ చేయాలి. OP స్క్వేర్ దాన్ని తీసుకుని వెళ్ళి OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్. యాక్చువల్గా ఫార్ములా ఏంటి? OQ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. దాని నుంచి మనకు కావాల్సింది ఓపీ స్క్వేర్ ఒక్కటే కాబట్టి ఓపీ స్క్వేర్ నుంచి దాన్ని అవతల తీసుకెళ్తే ఓక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ అయింది. అప్పుడు 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్ అయింది. అప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 49 వచ్చింది. ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 49 వచ్చింది. సో ఓపీ ఈక్వల్ టు √49 అంటే 7 సెంటీమీటర్స్. సెకండ్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ టీపీ అండ్ టీక్యూ ఆర్ 2 టాంజెంట్స్. టీపీ అనే ఒక టాంజెంట్ వెళ్తుంది, ఇటు నుంచి టీక్యూ అనే ఒక టాంజెంట్ వెళ్తుంది. ఇలా వెళ్తున్నాయి టాంజెంట్స్. 2 టాంజెంట్స్ టు సర్కిల్ విత్ ద సెంటర్ ఆఫ్ ఓ సో దట్ పీఓక్యూ ఈక్వల్ టు 110 degrees. ఆడే ఇచ్చేసాడు పీఓక్యూ. ఇక్కడ అనేది సర్కిల్ ఎక్కడైతే ఓ దగ్గర టచ్ అవుతుందో పీ నుంచి ఓకి, క్యూ నుంచి ఓకి కూడా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాన్ని అక్కడ యాంగిల్ 110 degrees అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. P2Q, PTQ ఈ ట్రయాంగిల్ యొక్క ఇక్కడ యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 టాంజెంట్స్ టీపీ అనే ఒక టాంజెంట్ వెళ్తుంది, టీక్యూ అనే ఒక టాంజెంట్ వెళ్తుంది. సెంటర్ ఓ నుంచి పీ వరకు ఒక లైన్ తీసుకుని సెంటర్ ఓ నుంచి క్యూ వరకు ఒక లైన్ తీసుకుంటే అక్కడ యాంగిల్ 110 degrees అని క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫైండ్ చేయవలసింది ఇక్కడ యాంగిల్ PTQ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందనే ఫైండ్ చేయాలి. As from the given figure, we can observe that there are 2 tangent perpendicular lines to the radius of the circle, TP and TQ. అది క్వశ్చన్లో ఇచ్చాడు, అది రాసుకోవాలి. సిన్స్ దే పర్పెండిక్యులర్ టు ది రేడియస్ యాంగిల్ P ఈ పర్పెండిక్యులర్గా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది కంపల్సరీ 90 degreesలో ఉంటుంది. ఇక్కడ యాంగిల్ అనేది TPO దగ్గర ఇక్కడ 90 ఉంటుంది, TQO దగ్గర కూడా 90 ఉంటుంది. ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఇప్పుడు మనకి ఇక్కడ 4 యాంగిల్స్లో 3 యాంగిల్స్ ఆల్రెడీ 110 యాంగిల్ అనేది ఒకటి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఈ యాంగిల్ అనేది 90 అని మనకు తెలుసు, ఈ యాంగిల్ కూడా 90 తెలుసు. కాబట్టి ఈ ఒక్క యాంగిల్ కనుక్కోవాలంటే ఈ 4 యాంగిల్స్ కలిపితే పర్పెండిక్యులర్ ఈ 4 యాంగిల్స్ కలిపితే 360 రావాలి. అది ఎలా చెప్పాలి? Question. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other an angle of 180 degrees, then POA is equal to POA is equal to POA ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రతి దానికి ముందు డయాగ్రామ్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇందాక క్వశ్చన్లో మనకి ఇది ఇచ్చేసాడు, ఇది 90 మనకు తెలుసు కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేస్తాము సెకండ్ క్వశ్చన్లో. థర్డ్ క్వశ్చన్లో ఇది ఇచ్చేసాడు బయటది యాంగిల్, లోపలి 2 90 అని మనకు తెలుసు. ఇందులో హాఫ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే POA ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇదే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఫుల్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఇది ఫుల్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని హాఫ్ చేసి ఇది వస్తుంది. ఇప్పుడు ఇది 80 అని మనకు తెలుసు, ఇది 80,
ఇది 90. మొత్తం ఈ 4 కలిపితే స్క్వేర్ అవనే, రాంబస్ అవనే, రెక్టాంగిల్ అవని ఇవన్నీ కూడా 4 కార్నర్స్లో ఉన్న యాంగిల్స్ని కలిపితే 360 degrees. అది ముందు మీకు తెలుసు కాబట్టి 360 ఈక్వల్ టు ఇప్పుడు నార్మల్గా రఫ్లో కూడా చేసేసుకోవచ్చు. 80 ప్లస్ ఇది 90 ప్లస్ ఇది 90, ఇది మనకు కావాల్సిందని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ చేయాలంటే 360 మైనస్ ఇవన్నీ టోటల్ చేసి మనం ఫైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్కి వెళ్దాం. వీ హ్యావ్ 2 టాంజెంట్స్ పిఏ అండ్ పీబీ. ఈ టాంజెంట్స్ పిఏ అనేది పీబీ అనేది రెండు మన సర్కిల్ని టచ్ చేసుకుంటూ 2 టాంజెంట్ లైన్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇవి ఎక్కడైతే టచ్ చేస్తున్నాయి ఇక్కడ ఈ పిఓఏ అనేది ఇక్కడ 90 degrees అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లైన్ టచ్ చేస్తూ వెళ్తే ఓకి ఇది పర్పెండిక్యులర్లో ఉంటుంది. పర్పెండిక్యులర్ ఉందంటే కంపల్సరీ అక్కడ యాంగిల్ అనేది 90 degreesలో ఉంటుంది. కాబట్టి ఓ అనేది 90 అవుతుంది, పిఏఓ అనేది కూడా 90 అవుతుంది. ఈ రెండు 90 degrees. ఈ 4 కలిపితే 360 అవ్వాలని తెలుసు కాబట్టి ఇది ఆల్రెడీ 80 degrees ఇచ్చేసాడు క్వశ్చన్లో. అప్పుడు అవన్నీ సింప్లిఫై చేస్తే యాంగిల్ ఏఓబి అనేది 100 degrees వచ్చింది. అంటే ఇది మొత్తం టోటల్ 100 degrees వచ్చింది ఇదంతా. కాకపోతే మనకు అడిగింది ఏంటి పిఓఏ, ఓన్లీ ఇందులో హాఫే అడిగాడు. 100/2 చేస్తే 50 degrees. ఇక్కడ పిఓఏ అనేది 50 degrees. Question. Prove that the tangents drawn at the ends of the diameter of a circle are parallel. రెండు టాంజెంట్స్ ఆపోజిట్ సైడ్లో వెళ్తూ ఉంటే సర్కిల్కి డయామీటర్ ఆ రెండు కూడా ప్యారలల్గా ఉంటాయని చూపించాలి. టూ టాంజెంట్స్ కూడా ప్యారలల్గా ఉంటాయని చూపించాలి. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళి ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే సిడి ఒకటి, ఏబి ఒకటి, 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాము. ఫ్రమ్ ద ఫిగర్ గివెన్ అబవ్ let us assume that O is the center of the circle. O అనేది సర్కిల్కి సెంటర్. ఏబిసిడి అనేది 2 టాంజెంట్స్ లైన్స్. ఇవన్నీ కూడా థియరమ్స్ కంపల్సరీ ఇంత మ్యాటర్ రాయవలసింది. టాంజెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ డయామీటర్కి ఎండ్స్కి రెండు కూడా క్యూపీ దగ్గర టచ్ అయినాయి. ఇది డయామీటర్. సర్కిల్ యొక్క డయామీటర్ ఏంటి క్యూపీ అనేది. ఓకే టచ్ చేసుకుంటా వెళ్ళింది డయామీటర్ అనేది. ఇక్కడేమో డిసి దగ్గర క్యూ దగ్గర టచ్ అయింది, ఏబి దగ్గర పీ దగ్గర టచ్ అయింది. ఇప్పుడు we know that tangents are perpendicular to the radius of the circle. ఈ రేడియస్ సర్కిల్కి ఈ రెండు టాంజెంట్స్ కూడా ఎలా ఉన్నాయి పర్పెండిక్యులర్ రేడియస్ అనేది రేడియస్ కూడా టాంజెంట్స్కి పర్పెండిక్యులర్లో ఉంది, రేడియస్కి టాంజెంట్స్ కూడా పర్పెండిక్యులర్లో ఇలా ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ 90 degrees వస్తుంది. ఈ 4 కార్నర్స్కి కూడా 90 degrees వస్తుంది. హెన్స్ సిక్యూ అనేది ఇది 90 degrees, ఇది 90 degrees. ఇవన్నీ కూడా ఈ కార్నర్స్ పర్పెండిక్యులర్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 90 degrees ఉంటాయి కంపల్సరీ 90 degrees. ఇవన్నీ 4 రాసుకోవాలి. సిక్యూపీ ఈక్వల్ టు 90 degrees, సిక్యూఓ డిక్యూఓ ఈక్వల్ టు 90 degrees, ఏపీఓ ఈక్వల్ టు 90 degrees, బీపీఓ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ సిక్యూపీ ఈక్వల్ టు బీపీక్యూ. ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ థియరమ్స్ ప్రకారం ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఇది 90 ఉంది, ఇది 90 ఉంది కాబట్టి యాంగిల్ సిక్యూపీ ఈక్వల్ టు యాంగిల్ బీపీక్యూ. ఆ రెండు కూడా ఆల్టర్నేట్ థియరం ప్రకారం ఆల్టర్నేట్ యాంగిల్స్ థియరం ప్రకారం ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది 90, ఇది 90 కాబట్టి. అలాగే డిక్యూపీ ఈక్వల్ టు ఏపీక్యూ. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఎందుకంటే ఇది 90 degrees, ఇది 90 degrees కాబట్టి. హెన్స్ ఇఫ్ ద ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ రెండు ఏబిసిడి అనేది కూడా ప్యారలల్ కూడా రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ అయింది. 5th question. Prove that the perpendicular at the point of contact to the tangent to a circle passes through the center. ఏదైతే పర్పెండిక్యులర్ ఉందో సర్కిల్కి టాంజెంట్కి టచ్ అయితే ఉన్న కాంటాక్ట్కి ఉన్న పర్పెండిక్యులర్ అనేది కంపల్సరీ సెంటర్ నుంచే సర్కిల్ సెంటర్ నుంచే వెళ్తుంది అనేసి మనం ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్కి వెళ్దాం. లెటర్స్ ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాము, దానికి ఒక టాంజెంట్ గీసాము, దానికి పర్పెండిక్యులర్లో ఉన్నదే సర్కిల్కి ఒకటి తీసుకున్నాం. పర్పెండిక్యులర్ అంటే ఓ నుంచి మిడిల్ సర్కిల్ మిడిల్ ఓ నుంచి టాంజెంట్ పీకి టచ్ అయితే ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నాము. ఇప్పుడు ఇది అనేది ఎప్పుడు కూడా
Sixth question. The length of a tangent from the point A at the distance 5 cm from the center of the circle is 4 cm. Find the radius of the circle. Radius find out చేయమంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక టాంజెంట్ అనేది సర్కిల్ టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ టాంజెంట్ ఎండ్ లైన్ అనేది ఏ దగ్గర టచ్ అయ్యేదేమో బి అనే పాయింట్ తీసుకున్నాడు. టాంజెంట్ సర్కిల్కి ఎక్కడ టచ్ అవుతుందని బి తీసుకున్నాడు. అది ఎండ్ అయిన దగ్గర ఏ, టాంజెంట్ ఎండ్ అయిన దగ్గర ఏ తీసుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఓ నుంచి అది ఎండ్ అయిన టాంజెంట్ ఎండ్ అయిన ఏ వరకు 5 సెంటీమీటర్స్. ఈ టాంజెంట్ లైన్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేసింది బి నుంచి ఏ వరకు 4 సెంటీమీటర్స్ తీసుకున్నాడు. అంటే ఓ ఈక్వల్ 5 సెంటీమీటర్స్, బిఏ ఈక్వల్ 4 సెంటీమీటర్ తీసుకున్నాడు. ఇప్పుడు ఓబి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దీని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి, ఇది ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్. అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్. దాని నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఓబీ స్క్వేర్. ఓబీ స్క్వేర్ కావాలి కాబట్టి ఓఏ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అయింది. అంటే ఇది 5 స్క్వేర్ ఇచ్చాడు, ఇది 4 స్క్వేర్ ఇచ్చాడు. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 16 ఈక్వల్ టు 9. ఓబీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అంటే దీని రేడియస్ 3 సెంటీమీటర్స్. ఈ థియరమ్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు అవన్నీ డీటెయిల్గా ఫస్ట్ అవన్నీ రాసుకొని మనం ఫైండ్ అవుట్ చేయవలసింది లాస్ట్కి ఫైండ్ చేయాలి. ఈ రాయడం మాత్రం కంపల్సరీ రాయాలి. క్వశ్చన్లో ఉన్నవే ఇక్కడ ఉంటాయి అన్నట్టు. లెట్ us assume that O is the center of the circle. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అవి రాసుకోవాలన్నట్టు. దీనికి క్వశ్చన్లో ఓబీ అనేది రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్. క్వశ్చన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఆఫ్ ది రేడియా 5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్. రెండు సర్కిల్స్ ఒకదానికోటి మధ్యలో ఒక సర్కిల్ పైన ఒక సర్కిల్, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ఒకటేమో చిన్నదానికేమో రేడియస్ తక్కువ 3 సెంటీమీటర్స్, పెద్దదానికి రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ విచ్ ద టచ్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. దానికి కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా ఒకటి సర్కిల్కి ఇలా తీసుకుంటే దాని కోడ్స్ అంటారు. 9th క్లాస్లో వస్తాయి కాబట్టి మీకు తెలుసు. పీక్యూ అనేది ఇక్కడ కోడ్. ఇది ఇక్కడ టచ్ ఎక్కడ టచ్ చేస్తుంది, స్మాల్ సర్కిల్ని ఏ దగ్గర టచ్ చేస్తుంది. బిగ్ సర్కిల్ యొక్క కోడ్ అనేది స్మాల్ సర్కిల్కి ఏ దగ్గర టచ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఫైండ్ ద కోడ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. అంటే పీక్యూ అనేది ఈ కోడ్ అనే దాన్ని ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు అవన్నీ రాసుకోవాలి. వీ కెన్ అబ్జర్వ్ దట్ ద లైన్ సెగ్మెంట్ పీక్యూ ఈజ్ ద కోడ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. ఇది ముందు డయాగ్రామ్ వేసుకుంటే ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ నుంచి ఏ వరకు ఎక్కడైతే కోడ్ అనేది స్మాల్ సర్కిల్ని టాంజెంట్ల సర్కిల్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందో ఏ దగ్గరికి ఇది రేడియస్ కింద తీసుకుంటాము. ఓఏ అనేది పీక్యూకి పర్పెండిక్యులర్లో ఉంది. ఓఏ పర్పెండిక్యులర్ టు పీక్యూ. నౌ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద ట్రయాంగిల్ ఓఏపీ అనేది ఓఏపీ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇది పీక్యూ అనేది ఓఏకి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. అందుకు కాబట్టి ఓఏపీ అనేది 90 అవుతుంది, ఓఏక్యూ అనేది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓఏపీ 90 అయింది కాబట్టి పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఓపీ స్క్వేర్ ఇచ్చేసాడు మీకు. ఓపీ అనేది 5 సెంటీమీటర్ క్వశ్చన్లో ఇచ్చాడు. ఓఏ అనేది కూడా 3 సెంటీమీటర్. స్మాల్ సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్, బిగ్ సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్ రెండు ఇచ్చేసాడు. మనకు కావాల్సింది పిఏ కావాలి ఆర్ ఏపీ. పిఏ కావాలంటే పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. దాని ప్రకారం మనకు కావాల్సింది ఏపీ స్క్వేర్ కాబట్టి ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. అంటే 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఏపీ వాల్యూ 4 సెంటీమీటర్స్ వచ్చింది. నౌ సిన్స్ ద రేడియస్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ వీ హ్యావ్ ఏపీ ఈక్వల్ టు ఏపీ అనేది ఏక్యూకి ఈక్వల్. ఈ రెండు కూడా ఇక్కడ మిడిల్లో కట్ అయింది కాబట్టి ఏపీ ఈక్వల్ టు పిఏ ప్లస్ ఏక్యూ. పిఏ అనేది 4 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు పిఏ ఈక్వల్ టు పిఏ ప్లస్ ఏక్యూ ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 సెంటీమీటర్. పీక్యూ అనేది 8 సెంటీమీటర్స్. 8th క్వశ్చన్. క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈస్ డ్రాన్ టు సర్కిమ్స్క్రైబ్ ఏ సర్కిల్. క్వాడ్రిలేటరల్ ఏబిసిడిలో మధ్యలో సర్కిల్ని ఒక సర్కిల్ డ్రా చేశాడు. ప్రూవ్ దట్. దీంట్లో ఏమంటున్నాడు, ఏబీ ప్లస్ సిడి అనేది ఏడి ప్లస్ బీసీకి ఈక్వల్ అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇచ్చినవి అన్నీ రాసుకోవాలి. వీ కెన్ అబ్జర్వ్ దట్ ద సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ యాక్స్ ద టాంజెంట్స్ టు ది సర్కిల్స్. క్వాడ్రిలేటరల్ సైడ్స్ అన్నీ కూడా టాంజెంట్స్ లాగా సర్కిల్కి టాంజెంట్స్ లాగా కనపడుతున్నాయి. మనకి ఇక్కడ టచ్ చేస్తే వెళ్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టాంజెంట్ లైన్స్. యాజ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్ విల్ హ్యావ్ సమ్ లెంగ్త్. ప్రతిదానికి కూడా
ఎక్స్టర్నల్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్ లెంగ్త్లో ఉన్నాయి, సేమ్ లెంగ్త్లో డ్రా చేశాడు, క్వశ్చన్లో ఇచ్చాడు అవన్నీ కూడా. ఇప్పుడు ఏమంటున్నాడు, వీ హ్యావ్, మనకి ఏం తెలుసు, డిఆర్ అని సేమ్ లెంగ్త్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డిఆర్ అనేది డిఎస్కి ఈక్వల్, సిఆర్ అనేది సిక్యూకి ఈక్వల్, పీబీ అనేది బీక్యూకి ఈక్వల్, ఏపీ అనేది ఏఎస్కి ఈక్వల్. ఇవన్నీ కూడా మనకి అక్కడ డ్రా చేసిన పిక్చర్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఈక్వల్గా వెళ్తున్నాయి కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది. హెన్స్ డిఆర్ ప్లస్ సిఆర్ ప్లస్ బీపీ ప్లస్ ఏపీ ఈక్వల్ టు డిఎస్ ప్లస్ ఎస్ఏ ఈక్వల్ టు సిక్యూ ప్లస్ బీక్యూ. ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి ఇందులో ఈ డీసీ అంటే ఏంటి, డిఆర్ ప్లస్ ఆర్సీ కాబట్టి డిఆర్ ప్లస్ సిఆర్ ప్లస్ బీపీ ప్లస్ ఏపీ ఈక్వల్ టు డిఎస్ ప్లస్ ఎస్ఏ ప్లస్ సిక్యూ ప్లస్ క్యూబీ ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు మనం డిఆర్ ప్లస్ సిఆర్ని ఒక సెట్లో తీసుకుని బీపీ ప్లస్ ఏపీని ఒక సెట్లో తీసుకుందాం. ఈ రెండిట్లో డిఆర్ ప్లస్ సిఆర్ అంటే ఏంటి, డిఆర్ ప్లస్ సిఆర్ అంటే ఏంటి, డీసీ. డిఆర్ ప్లస్ సిఆర్ అంటే డయాగ్రామ్లో చూసి డిఆర్ ప్లస్ సిఆర్ అంటే డీసీ, అలాగే బీపీ ప్లస్ ఏపీ అంటే బిఏ ఆర్ ఏబి. ఇది ఇక్కడ కూడా డిఎస్ ప్లస్ ఎస్ఏ అంటే డిఏ, సిక్యూ ప్లస్ ఏక్యూబీ అంటే సిబి ఆర్ బీసీ. సో డీసీ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. హెన్స్ ప్రూవ్డ్. Given figure xy and x dash y dash to parallel tangents to a circle with a center O. With another tangent AB point the contact C intersecting x at A, x dash y dash at B. Prove that angle AOB equal 90 degrees అని చూపించాలి. మనకి ఏమంటున్నాడు, టాంజెంట్ లైన్స్ సర్కిల్ని టచ్ చేసుకుంటే XY టాంజెంట్ లైన్ x dash y dash, ఇదేమో Q దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళింది, ఇదేమో P దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకో టాంజెంట్ లైన్ C దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళింది సర్కిల్ని. ఇది XY లైన్ని ఏ దగ్గర టచ్ చేస్తుంది, ఎక్స్ డాష్ వై డాష్ లైన్ బి దగ్గర టచ్ చేస్తుంది. దీనికి సర్కిల్, దానికి సెంటర్ పాయింట్ ఓ అనుకుంటే దీనికి మధ్యలో ఎక్స్వై లైన్ ఏమో పి దగ్గర టచ్ చేసింది, ఎక్స్ డాష్ వై డాష్ లైన్ క్యూ దగ్గర టచ్ చేసింది. దీనికి తీసుకుంటే రేడియస్లో తీసుకుంటాం, పీక్యూ అనేది ఒక రేడియస్లో తీసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్కి వెళ్దాం. వీ కెన్ అబ్జర్వ్ దట్ ది ఏబీ అంటే ఎక్స్ డాష్ వై డాష్ టాంజెన్స్ టు ది సర్కిల్ అండ్ విల్ బి పర్పెండిక్యులర్ టు ది రేడియస్కి పర్పెండిక్యులర్లో ఉన్నాయి. నౌ దట్ let us consider two triangles. ట్రయాంగిల్ ఓపిఏ అనేది ట్రయాంగిల్ ఓసిఏ ఈ రెండు కూడా టూ ట్రయాంగిల్స్ వచ్చినాయి. దీనికి ఇలాగ ఉన్నాయి, పర్పెండిక్యులర్లో ఉంది కాబట్టి ఇది 90 డిగ్రీలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, దీన్ని ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాడు. సో ఓపీ ఈక్వల్ టు ఓసి, ఈ రెండు ట్రయాంగిల్ ఈక్వల్ 90 డిగ్రీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓపీ ఈక్వల్ టు ఓసి, ఏపీ ఈక్వల్ టు ఏసి. ఇది కూడా ఇది ఇలాగా మధ్యలో ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఇలా తీసుకుంటే ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది. ట్రయాంగిల్ ఓసిఏలో ఈ రెండు ట్రయాంగిల్స్లో ముందు ఈ సెట్లో తీసుకుని ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో వచ్చేసి ఓపీ ఈక్వల్ టు ఓసి, ఈ ట్రయాంగిల్లో వచ్చినప్పటికి ఏపీ ఈక్వల్ టు ఏసి, ఈ రెండు. హెన్స్ వీ హ్యావ్ ట్రయాంగిల్ ఓపీఏ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓసిఏ. ట్రయాంగిల్ ఓపీఏ అనేది ట్రయాంగిల్ ఓసిఏ అనేది కూడా దేని ప్రకారం ఈక్వల్, ఎస్ఎస్ఎస్ సైడ్ రూల్ ప్రకారం. ట్రయాంగిల్స్ రూల్స్ ఉంటాయి కదా, ఎస్ఏఎస్ సైడ్ యాంగిల్ సైడ్ ఆ రూల్ ప్రకారం 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ రూల్ ప్రకారము ట్రయాంగిల్ ఓపీఏ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓసిఏ, ఈ రూల్ ప్రకారం ఇది కంపల్సరీ రాయాలి. అప్పుడు ట్రయాంగిల్ పీఓఏ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిఓఏ, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది ఎందుకంటే సైడ్ రూల్ ప్రకారం. ఇంత సిమిలర్ మైన ట్రయాంగిల్ ఓక్యూబీ ఇదే విధంగా సేమ్ ఇదే డిస్టెన్స్లో కింద కూడా ఉన్నాయి కాబట్టి దీని కూడా ట్రయాంగిల్ ఓక్యూబీ ఈక్వల్ ట్రయాంగిల్ సిఓ. దీని ప్రకారం రూల్ ప్రకారం ఇది కూడా ట్రయాంగిల్. నౌ వీ నో దట్ పీక్యూ ఈజ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. పీక్యూ అనేది సర్కిల్కి డయామీటర్, ఎందుకంటే సర్కిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టచ్ అయింది కాబట్టి ఈ మొత్తాన్ని సర్కిల్కి డయామీటర్ అంటాము. అప్పుడు యాంగిల్ పీఓఏ ప్లస్ యాంగిల్
సిఓఏ ప్లస్ యాంగిల్ సిఓబి ప్లస్ యాంగిల్ బిఓక్యూ ఈక్వల్ టు ఇవన్నీ కలిపి ఏమైంది ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది. ఇది మీకు తెలుసు కదా, హాఫ్. ఈ సర్కిల్ డయామీటర్ అనుకుంటే ఇది ఇలా తీసుకుంటే ఇది 180 మీటర్లు, ఇది ఫుల్గా తీసుకుంటే 360, ఇది మొత్తం 180. అంటే ఈ పార్ట్ మనం తీసుకున్నాం, ఈ పార్ట్ తీసుకున్నాం, ఈ పార్ట్ తీసుకుని ఈ 4 పార్ట్స్ కలిపినప్పటికీ 180 అయ్యింది. అప్పుడు ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది, ఈ సర్కిల్లో ఈ ఈ ఈ స్క్వేర్లో ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి రెండింటికి కలిపి 2 యాంగిల్ సిఓఏ ఈక్వల్ ప్లస్ 2 యాంగిల్ సిఓబి 2 యాంగిల్ సిఓఏ ప్లస్ 2 యాంగిల్ సిఓబి ఈక్వల్ టు 180 డిగ్రీస్, మొత్తం 180 కాబట్టి అప్పుడు యాంగిల్ సిఓఏ ప్లస్ 2 బయట తీస్తే యాంగిల్ సిఓఏ ప్లస్ యాంగిల్ సిఓబి కూడా 90. యాంగిల్ సిఓఏ ప్లస్ యాంగిల్ సిఓబి అంటే ఏంటి, ఏఓబి అన్నట్టు. యాంగిల్ ఏఓబి ఇది ఇందులోనూ ఇది, ఈ రెండు ముక్కలు తీసుకుంటే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 డిగ్రీస్లో ఉంది. ఇప్పుడు మనం చూపించమంది కూడా ఇదే. ఇది సింపుల్ స్టెప్ అని రెండు టాంజెంట్స్ లైన్స్ XY X' Y'. ఇదేమో మధ్యలో ఇక్కడేమో P దగ్గర టచ్ అవుతుంది టాంజెంట్, ఇదేం Q దగ్గర టచ్ అవుతుంది. ఇంకొక టాంజెంట్ C దగ్గర టచ్ అయితే వచ్చింది. అదే XY లైన్ A దగ్గర X' Y' లైన్ ఏమో B దగ్గర టచ్ చేసింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పార్ట్ ఓన్లీ ఈ ఒక్క పార్టే తీసుకోవాలి. 3+ రూల్ ప్రకారం ఇది ఈక్వల్ టు ఇది అయింది, ఇది ఈక్వల్ టు ఇది అయింది. ఇప్పుడు మనం ఈ ఒక్క పార్ట్కి ఈ ట్రయాంగిల్కి వెళ్ళాలి. ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి ఇది కాబట్టి 2 కలిపి రెండింటిని కలిపి 2 కింద తీసుకున్నాం. 2 COA ప్లస్ 2 COB ఈక్వల్ టు 180. ఆ 2 కామన్ తీస్తే 180 బై 2 చేస్తే 90 అవుతుంది. అప్పుడు AOB ఈక్వల్ టు 90 డిగ్రీస్. AOB ఈక్వల్ టు 90 డిగ్రీస్. 10th question. Prove that the angle between the two tangents drawn from an external point of a circle is supplementary to the angle subtended by the line segment joining the points of the contact at the center. జాయినింగ్ పాయింట్స్ సెంటర్కి కాంటాక్ట్ అయి ఉంటాయని చూపించాలి. రెండు టాంజెంట్స్ తీసుకున్నాడు. ఎక్స్టర్నల్ పాయింట్ రెండు కూడా ఇలా వెళ్ళి ఇక్కడ P అనే దగ్గర కలుస్తుంది. ఇప్పుడు మనం దాని ఆన్సర్లో రాసాలి. లెట్ us assume a circle with the center at O దగ్గర సెంటర్ ఉంది సర్కిల్కి. విచ్ హ్యావ్ 2 టాంజెంట్స్, P అనే ఒక టాంజెంట్ లైన్, PB అనే టాంజెంట్, రెండు కూడా పర్పెండిక్యులర్ రేడియస్కి పర్పెండిక్యులర్లో ఉన్నాయి. ఇది రేడియస్ అనుకుంటే ఈ రెండు పర్పెండిక్యులర్లో ఉన్నాయి. నౌ లెట్ us కన్సిడర్ ద 2 ట్రయాంగిల్స్ యాంగిల్ OAP అండ్ యాంగిల్ OBP సచ్ దట్ PA ఈక్వల్ టు PB, OE ఈక్వల్ టు OB అండ్ వీ హ్యావ్ 3+ రూల్ ప్రకారం OAP ఈక్వల్ టు OBP. 3+ రూల్ ప్రకారం అంటే సైడ్ సమానం అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సమానం అనేది 3+ రూల్ అన్నట్టు. 3+ రూల్ ప్రకారం AOP ఈక్వల్ టు OBP ఈ రెండు. అప్పుడు AOP ఈక్వల్ టు OBP అయితే OPA ఈక్వల్ టు OPA ఈక్వల్ టు OPB కూడా ఈక్వల్ అవుతుంది. AOP ఈక్వల్ టు BOP అయితే POA ఈక్వల్ టు POB కూడా సమానం అవుతుంది. ఆ రెండు సమానం. దిస్ ఇంప్లైస్ దట్ యాంగిల్ APB ఈక్వల్ టు యాంగిల్ APB ఈక్వల్ టు ఇది మొత్తం ఇది దేనికి సమానం, 2 యాంగిల్ OPA. ఇది ఈక్వల్ టు ఇది 3+ రూల్ ప్రకారం కాబట్టి రెండింటి బదులు OPA తీసుకుని లేకపోతే OPB రెండు ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. APB ఈక్వల్ టు 2 OAP ఆర్ APB ఈక్వల్ టు 2 OBP ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. దేనికి సమానం, దీనికి డబల్కి సమానం అన్నట్టు. యాంగిల్ AOB ఈక్వల్ టు 2 యాంగిల్ APB. హెన్స్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AOP అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం 90 డిగ్రీస్. అంటే యాంగిల్ AOP ప్లస్ యాంగిల్ OPA ఈక్వల్ 90 డిగ్రీస్. ఇప్పుడు 2 యాంగిల్ AOP ప్లస్ 2 యాంగిల్ OPA మొత్తం 2తో మల్టిప్లై చేశాడు, 180 డిగ్రీస్ అయింది. అప్పుడు యాంగిల్ AOP ఈక్వల్ టు 180 మైనస్ OPA అవుతుంది. అప్పుడు యాంగిల్ OP ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని ప్రూవ్ అయింది. ప్రూవ్ దట్ ద పారలోగ్రామ్ సర్కిల్ సర్కిల్ ఇన్ ఏ రాంబస్. పారలోగ్రామ్ల మధ్యలో సర్కిల్ గీసుకున్నాడు, అదే రాంబస్కి ఈక్వల్ అని మనం చూపించమంటున్నాడు. వీ కెన్ అబ్జర్వ్ దట్ ద ABCD ఈజ్ ఏ పారలోగ్రామ్. అబ్జర్వ్ చేస్తే ABCD క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి హూ సైడ్స్ ఆర్ టాంజెంట్స్ టు ది సర్కిల్, ప్రతి సైడ్ కూడా సర్కిల్ టాంజెంట్ లాగా
ఇచ్చాడు. ఇంప్లైస్ డిఆర్ ఈక్వల్ టు డిఎస్. డిఆర్ అనేది ఏబిసిడి, డిఆర్ ఈక్వల్ టు డిఎస్. ఈ రెండిట్లు సైడ్స్, ఇది కరెక్ట్గా దీన్ని టచ్ చేస్తే ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది. సిఆర్ ఈక్వల్ టు సిక్యూ, బీక్యూ ఈక్వల్ టు బీడి, ఏఎస్ ఈక్వల్ టు ఏడి. ఇవన్నీ కూడా మనకి అది ఈక్వల్గా టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్లో ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, డిఆర్ ప్లస్ సిఆర్ ప్లస్ బీపీ ప్లస్ ఏపీ, డిఆర్ ప్లస్ సిఆర్ ప్లస్ డిపి ప్లస్ ఏపీ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ ఎస్డి ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ. ఈ సైడ్స్ ప్లస్ ఈ సైడు ఈక్వల్ టు ఈ సైడు ప్లస్ ఈ సైడు. ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళినాయి కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది. దాన్ని డీటెయిల్గా రాసుకోవాలి. ఏడి ప్లస్ డిబి ఈక్వల్ టు డిఆర్ ప్లస్ ఆర్సి, ఏఎస్ ప్లస్ ఎస్డి ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూసి. దాన్ని రాసుకుంటే అప్పుడు ఏఎస్ ప్లస్ ఎస్డి అంటే ఏడి, బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీసీ, ఏడి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ డిసి. అది ఈక్వల్ టు ఇది. యాజ్ ద సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆల్వేస్ ప్యారలల్ టు ఈక్వల్ లెంగ్త్. ప్రతి దాంట్లో ఈక్వల్ లెంగ్త్ ఉంటాయి కాబట్టి ఏబి ఈక్వల్ టు డిసి. ప్యారలోగ్రామ్లో ప్రతిదీ కూడా ఏబి ఈక్వల్ టు డిసి, ఏడి ఈక్వల్ టు బీసీ కాబట్టి ఏబి ఉన్న ప్లేస్లో డిసి ఉన్న ప్లేస్లో ఏబీ పెట్టుకుందాం. అంటే ఏబీ ప్లస్ ఏబీ అంటే 2AB ఈక్వల్ టు బీసీ ప్లస్ బీసీ అంటే 2BC. అది ఈక్వల్, సైడ్స్ అన్నీ ఈక్వల్ కాబట్టి అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి ఏబీ ఈక్వల్ టు బీసీ. అంటే రెండు సైడ్స్ కూడా మళ్ళీ సమానమైనవి కాబట్టి రెండు సైడ్స్ సమానమైతే ఏమంటున్నాడు, హెన్స్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈక్వల్. ఏబీ ఈక్వల్ టు బీసీ అయింది కాబట్టి అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. వీ కెన్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ ఎ రాంబస్. ఇదంతా కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రాంబస్ అంటారు. మనకి ఇచ్చింది క్వశ్చన్లో కూడా అదే, రాంబస్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది రాంబస్ అని, ఆల్ సైడ్స్ ఏబీ ఈక్వల్ టు బీసీ అయినాయి కాబట్టి ఇది రాంబస్ అని ప్రూవ్ అయింది.